హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన అండ్ శివాని. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అనమాట. ఇవాళ ఈ వీడియో వచ్చేసి మా బోనాలు సెలబ్రేషన్స్ అయితే చూపించబోతున్నాను. ఏ పండుగ అయినా సరే మామిడాకులతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మామిడాకులతోనే ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కడప కడిగేసాము అండ్ ముగ్గు కూడా వేసేసాము అండ్ పూలు వచ్చి కుచ్చుతున్నాను అనమాట. బోనానికి పెట్టడానికి, బోనంకి కడతారు కదా, దానికోసం అని రోజ్ ఫ్లవర్తో దండ చేస్తున్నాను. బోనంకి రోజ్ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి, బాగా కనిపిస్తాయని. అండ్ ఇప్పుడైతే మమ్మీ బోనం రెడీ చేయడం స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అయితే సున్నం రుద్దుతుంది అనమాట. సున్నం రుద్దిన తర్వాత ఇంకా కుంకుమ పసుపుతో డెకరేట్ చేస్తుంది. సో ఫైనల్గా బోనం ఎలా రెడీ అవుతుంది అండ్ బోనంలో ఏమేమి పెడతారు, ఎలా చేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. బోనానికి బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు పైన దాంట్లో వచ్చేసి మమ్మీ సాక పోస్తుంది. సాకలో ఏం పోస్తారంటే చింతపండు పులుసులో పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి పోస్తారనమాట. అండ్ కింది దాంట్లో వచ్చేసి బెల్లం అన్నం వండి పెడతారు, నైవేద్యం అనమాట. బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. సో దీంట్లో ఇవి పెడతారు. సో ఇంకొంచెం డెకరేట్ చేస్తుంది అనమాట మమ్మీ. ఫ్లవర్స్ ఇందాక కూర్చాను కదా, అవైతే కట్టేసింది అండ్ యాపాకులతో ఇంకా డెకరేట్ చేస్తుంది. సో మా బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బోనం వచ్చేసి ఇలా బియ్యం పోసి ఆ బియ్యంలో బోనం అనేది పెడతారనమాట. దేవుడి దగ్గర పెట్టి బోనంతో కలిపి పూజ చేస్తారు. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా బోనం నైవేద్యం పెట్టేసి ఇంకా తీసుకురావాలి. బోనం రెడీ చేసిన తర్వాత ఇంకా నేను మా మమ్మీ రెడీ అయ్యామన్నమాట. మమ్మీ ఫాస్ట్గా రెడీ అయిపోయింది, నాకు కాస్త లేట్ అయింది. సో అందుకని నేనే కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నాను. బోనం తీసుకెళ్లే వాళ్ళు ఇంట్లో లేడీస్ కాళ్ళకు పసుపు పెట్టుకొని తీసుకెళ్తారనమాట. సో మమ్మీ ఫస్ట్ రెడీ అయిపోయింది, నాకు కాస్త లేట్ అయింది కాబట్టి నేనే ఇంకా కాళ్ళకు పసుపు పెట్టేసుకున్నాను. పూజ అయిపోయింది అండ్ ఇప్పుడు బోనం అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సో డాడీ అయితే బోనం తీసుకొస్తున్నారు, ఎత్తుతున్నాడు అనమాట మమ్మీకి. మమ్మీ బోనం ఎత్తుకుంటుంది. సో లేడీస్ బోనం ఎత్తుకుంటారు కదా, జెంట్స్ అయితే బోనం ఇంట్లో నుంచి తెచ్చి ఎత్తుతారనమాట. బోనం ఎత్తి పెడతారు. సో లేడీస్ అయితే తీసుకెళ్తారనమాట. జనరల్గా ఇది ప్రాసెస్. నేను ఈ ప్రాసెస్ అంతా ఎందుకు డీటెయిల్గా చెప్తున్నా అంటే కొంతమందికి తెలీదు. చాలామంది నా ఫ్రెండ్స్లో కూడా ఈ బోనాల పండుగ గురించి తెలీదు, వాళ్ళు కొంచెం ఆంధ్ర వాళ్ళు అనమాట. సో అందుకే వీడియోలో చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను అనమాట. సో బోనం ఎత్తిన తర్వాత ఇలా వాటర్ అయితే ముందు పోస్తారు, అంటే కాళ్ళ ముందు పోస్తారు. ఆ తర్వాత ఇంకా బోనం తీసుకొని వెళ్తారనమాట. సో ఈ బోనాన్ని అయితే ఇప్పుడు మేము టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాము. టెంపుల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తారనేది ఈ బ్లాగ్లో కంటిన్యూ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. సో టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడే మేము బోనం అనేది ప్రతిసారి సమర్పిస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ ముందంతా కూడా డెకరేషన్ చేస్తారు, ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడికి. అండ్ గల్లీ స్టార్టింగ్లో అయితే కొంచెం చిన్న షాపింగ్స్ అయితే పెడతారు. బోనాల జాతర కదా, కొంచెం వేరే వాళ్ళందరూ వస్తారు కాబట్టి కొంచెం షాపింగ్ అలా పెడతారు, పిల్లల కోసం బొమ్మలన్నీ పెడతారు. సో టెంపుల్లోకి అయితే వచ్చేసాము. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా లైన్ ఉంటుందన్నమాట. టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత లోపలికి పంపిస్తారు, అంటే లైన్ అనేది అలా ఉంటుంది. సో చాలాసేపు మమ్మీ ఎత్తుకుంది, చాలానే టైం పట్టింది, చాలా రష్ ఉన్నారు. సో బోనం అయితే దించారు, సో సమర్పించేసాము. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. అక్కడ చాలా మంది ఉండే, మొత్తం డీటెయిల్గా వీడియో అయితే తీయలేదు, కొంచెం దించడం వరకు అయితే చూపించాను కదా. అలా తీసుకొని ఇంకా మన ప్రసాదం కొద్దిగా తీసుకొని వాళ్ళ ప్రసాదం కొంచెం వేసి ఆ బోనాన్ని మనకి ఇచ్చేస్తారనమాట. యాపాకు అవన్నీ తీసేసుకుంటారు, బోనంకి కట్టిన దండ అవన్నీ తీసేసుకొని ప్రసాదం అనేది కొంచెం పెట్టి అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదం కొంచెం అయితే ఇస్తారనమాట. అది తీసుకొని రావాలి. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ పుట్టు ఉందనమాట.
సో ఇది కూడా అమ్మవారి టెంపులే, పుట్టు ఉంటుంది. సో ఇక్కడ కూడా సమర్పిస్తారు, కానీ మేము ఎప్పుడు అక్కడే చేస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడికి కూడా బోనాలు తీసుకొస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో బోనం సమర్పించడం అయితే అయిపోయింది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేస్తామనేది కంటిన్యూ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు తొట్టెలు కూడా కడుతున్నారనమాట, కొంతమంది కడతారు. అండ్ ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా ఇంకా 2-3 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ కూడా కడతారు. వెళ్ళేటప్పుడు అవి కూడా కవర్ చేస్తాను. అక్కడ కూడా బాగా డెకరేట్ చేస్తారు. అండ్ కొంతమంది బోనం చేస్తుంటారు, చాలామంది తొట్టెలు కూడా కడుతుంటారు అనమాట. సో ఇదనమాట మనము బోనం సమర్పించిన టెంపుల్ ఇది. అండ్ పక్కకి పుట్ట దగ్గర ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. 2 టెంపుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి పోచమ్మ టెంపుల్ అనమాట. ఇప్పుడైతే బోనం సమర్పించడం, దర్శనం అంతా బాగా అయిందనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి షాపింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ అన్ని బొమ్మలు పెట్టారు. ఈసారి అన్ని 100 రూపీస్ ఐటమ్స్ పెట్టారనమాట. అన్నీ చిన్నప్పుడు అయితే మేము కూడా కొనుక్కుంటుండే, ఇప్పుడు పెద్దగా అయిపోయినాం కాబట్టి ఏం కొనుక్కోవట్లేదు, మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. సో చిన్నపిల్లలు అయితే బాగా కొనుక్కోవచ్చు, చాలా ఐటమ్స్ పెట్టారు ఈసారి, చాలా బొమ్మలు పెట్టారు. అండ్ పోయినసారి ఎగ్జాక్ట్గా 100 రూపీస్ అలా ఫిక్స్ ప్రైస్ పెట్టలేదు, ఈసారి ఫిక్స్ ప్రైస్ పెట్టారు. ఏ ఐటమ్ అన్నా సరే 100 రూపీస్ అంట. సో చిన్న టెంపుల్స్ అని చెప్పాను కదా, ఇది ఒక్కటి అనమాట, బాగా డెకరేట్ చేస్తారు. సో తొట్టిలు కూడా చూసారు కదా, బాగా కట్టారు. సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకొంచెం పని ఉంది ఇప్పుడు, ఏంటంటే లంచ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా. సో బోనం అయితే అయిపోయింది, లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మేము పూరీలు చేసుకుంటాం అనమాట, కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పూరీలతో అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. పూరీలు చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేమి వంటలు వండుకుంటాము అంటే బోనాలు స్పెషల్ ఏమి వండుకుంటున్నామో చూపిస్తుంటాను, చూస్తుండండి. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం. బోనం సమర్పించేసి వచ్చిన తర్వాత నేను కొంచెం కట్ చేసి ఇచ్చిన, ఇంకా మమ్మీ వంట చేస్తుంది అనమాట. సో కొంచెం బిజీగా ఉండి ఆ కట్టింగ్ అదంతా చూపించలేదు, కానీ ఇప్పుడైతే వంట అవుతుంది. సో వంట అయిన తర్వాత ఏమేమి చేసుకున్నాం అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. వంట అయితే అయిపోయింది. మా బోనాలు స్పెషల్ డిషెస్ చూపిస్తున్నాను. మటన్ కర్రీ అండ్ బగారా రైస్, బాస్మతి బియ్యంతో బగారా రైస్ చేసుకుంటున్నాం, ఫెస్టివల్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీలు అనమాట. బోనాల పండుగ అంటేనే నాన్ వెజ్ కర్రీ అండ్ పూరీస్ కంపల్సరీ అనమాట. సో చేసేసాము. అండ్ చికెన్ ఫ్రై, నేను చాలా రోజుల నుంచి చికెన్ ఫ్రై చేయమని చెప్తున్నా మమ్మీకి. సో ఇవాళ అయితే స్పెషల్గా చేసేసింది. అండ్ ఈ స్మెల్ చాలా టెంప్టింగ్ ఉంది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో మటన్ కూడా చూడ్డానికే కాదు, స్మెల్ అండ్ టేస్ట్ అద్దిపోయాయి అనమాట. అండ్ పూరీలలోకి నాన్ వెజ్ కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది, అందుకే నేను పూరీతో స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా బగారా రైస్ విత్ కర్రీస్ ట్రై చేస్తాను. సో ఈసారి అయితే అన్నీ కూడా చాలా టేస్టీగా అయ్యాయి అనమాట. నాకైతే బాగా నచ్చేసాయి, నాకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా సూపర్గా నచ్చేసాయి అనమాట డిషెస్ అన్నీ కూడా. సో ఇది మా బోనాలు స్పెషల్ డిషెస్ అనమాట. ఇలానైతే లంచ్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఇదనమాట ఇవాళ వీడియో. మా బోనాలు సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో చూపించాను కదా, మీ అందరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. Until then, bye bye guys.